హాయ్ గాయ్స్, ఈరోజు ఎపిసోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సూపర్ అనిపించింది. ఫస్ట్ కానీ లాస్ట్ వరకు ఎపిసోడ్ మొత్తం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. మీరు రూల్స్ పాటించలేదు, ముఖ్యంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, తెలుగులో మాట్లాడలేదు. తర్వాత హౌస్ మేట్స్ అందరూ బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ, ముఖ్యంగా ఓనర్స్ అందరూ బిగ్ బాస్కి సారీ చెప్పారు. అక్కడి నుంచి ఎపిసోడ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత నిన్నటి ఆ టెలిఫోన్ టాస్క్ స్టార్ట్ అయింది. బజర్ ఎవరు కొట్టారని అబద్ధం చెప్పారు, ఇద్దరు కొట్టారు. ఆ టాస్క్లో ఓనర్స్ గెలిచారు. ఓనర్స్కి పడుకోవడానికి అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. దాని తర్వాత నెక్స్ట్ తెల్లారింది, రంగస్థలం పాట వేసాడు. ఎందుకంటే ఈరోజు మన క్యాప్టెన్సీ టాస్క్ రంగు టాస్క్ కాబట్టి రంగు అనే పాటతో రంగస్థలం వేశారు. ఇక్కడ అందరూ చాలా చక్కగా డ్యాన్స్ చేశారు. దాని తర్వాత ఓనర్స్ టెనెంట్స్కి అందరికీ ఓనర్స్ గెలిచారు కాబట్టి ఓనర్స్ క్యాప్టెన్సీ కంటెండర్ అవుతారు. టెనెంట్స్ గెలవలేకపోతే టెనెంట్స్ కంటెండర్ కాదు. టెనెంట్స్ అందరికీ ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఓనర్స్లోంచి ఒక నలుగురిని క్యాప్టెన్సీ కంటెండర్ కాకుండా సెలెక్ట్ చేసుకోమని. దీనికి టెనెంట్స్ అందరూ కలిసి నలుగురిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ నలుగురు ఎవరంటే శ్రీజ, ప్రియ, హరీష్ అండ్ కళ్యాణ్. దీనికి ఓనర్స్కి మరి టెనెంట్స్కి అంటే ప్రియకు, హరీష్కి, కళ్యాణ్కి మధ్య టెనెంట్స్తో అంటే సంజన గారితో చాలా గొడవ అయింది. చాలాసేపు వాగ్వివాదం జరిగింది, చాలా జరిగింది. ఇగో ఒక్కొక్క విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు. అది వాళ్ళ ఇష్టం. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నారు క్యాప్టెన్సీ కండర్గా. అందులో మనీష్ ఒకరు, భరణి ఒకరు అండ్ మన డీమన్ పవన్ ఒకరు. సో వీళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే వాళ్ళు చాలా చక్కగా ఆడతారు. క్యాప్టెన్ అయితే వాళ్ళు గేమ్ని చాలా బ్యాలెన్స్ చేసి అందరితో మాంటారు. గేమ్ చాలా బాగా ఆడిపిస్తారండి. మళ్ళీ బిగ్ బాస్ ఈ ముగ్గురికి అంటే క్యాప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ అయిన ఈ ముగ్గురు భరణి, డీమన్ పవన్ ఆయన మనిషికి ఒక ఛాన్స్ ఇచ్చాడు. మీరు ముగ్గురు కలిసి టెనెంట్కి వెళ్ళి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకోండి క్యాప్టెన్సీ కంటెండర్. కానీ ఈ ముగ్గురు కలిసి ఇమ్మాన్యుయల్ సెలెక్ట్ చేసుకున్నారు. సో మొత్తం క్యాప్టెన్సీ కంటెండర్గా నలుగురు అయింది. ఒకరు డిమాండ్ పవన్, 2 మనీష్, 3 భరణి గారు, 4 ఇమాన్యుయల్. ఈ నలుగురు క్యాప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ అయ్యారు. ఈ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ వచ్చింది. క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ మనంతా తెలిసిందే. సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ గెలిచిన టాస్క్. ఆ సీజన్లో ఈ టాస్క్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, సందీప్ అండ్ గౌతమ్ ఆ టాస్క్ అప్పట్లో నెక్స్ట్ లెవెల్ ఆడారు. సూపర్ జరిగింది. అప్పుడు గ్రౌండ్లో జరిగింది. ఈరోజు మాత్రం మన యాక్టివిటీ ఏరియాలో జరిగింది. అంత పెద్దగా ఏమనిపించలే. ఎట్లయినా డెమన్ పవన్ కేసు అందరికీ తెలుసు. అతను కొంచెం ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి అందరూ ఊహించినట్టుగానే డెమన్ పవనే గెలిచాడు. మిగతా ముగ్గురు త్వరగానే అవుట్ అయ్యారు. ఒక్కొక్కరు అవుట్ అయ్యారు. సో ఈ క్యాప్టెన్సీ టాస్క్ రీతు చౌదరి సంచలగా వివరించింది. ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. మన మనీష్ ఫస్ట్ అవుట్ అయ్యాడు. అతను ఎందుకు తన కలర్ స్టార్ని తనే తనుకున్నాడు. దాని తర్వాత రెండవ రౌండ్లో కొంచెం డ్రామా జరిగింది. భరణి గారు కొంచెంసేపు ఆగిపోయారు. మన శ్రీజ అండ్ ప్రియ కలిసి రీతు చౌదరిని ఫోర్స్ చేశారు. మీరు భరణి గారిని ఎందుకు రిమూవ్ చేయట్లేదు, ఎందుకు రిమూవ్ చేయలేదని. సో రీతు చౌదరి గారు భరణి గారిని రిమూవ్ చేశారు. ఇక్కడ కామనర్స్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుని చప్పట్లు కొట్టారు. దాని తర్వాత లాస్ట్ రౌండ్ ఇమ్మాన్యుయల్ గారికి అండ్ డెమన్ పవన్ జరిగింది. ఇద్దరు చాలాసేపు పోట్లాడుకున్నారు. కానీ గారికి ఇమ్మాన్యుయల్ గారి చుట్టూ ఉన్న రంగు ఇక్కడ ఉండడంతో ఇమ్మాన్యుయల్ గారు ఓడిపోయారు. భరణి గారు గెలిచారు. సో భరణి గారు క్యాప్టెన్ అయ్యారు. ఇప్పుడు కామనర్స్ క్యాప్టెన్ అయినందుకు ప్రియ కానీ, హరీష్ కానీ, మన మనీష్ కానీ హ్యాపీగా వ్యక్తి అయ్యారు. వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక్కడ వినిపిస్తుంది కూడా ఏంటంటే హరీష్ మన డిమాండ్ పవన్ అండ్ రీతు చౌదరి ఫ్రెండ్స్ కాబట్టి కావాలని రీతు చౌదరి డిమాండ్ పవన్ గెలిపించింది అంటున్నారు. నాకు మట్ల ఏమనిపోయారు. డిమాండ్ పవన్ మంచిగా కంప్లీట్గా గేమ్ ఆడే గెలిపించాడు. ఇది ఈజీగా ఉంది ఈసారి. కానీ సీజన్ 7 చాలా టఫ్గా ఉంది. ఈసారి మాత్రం ఈజీగా అనిపించింది. అది తొందరగా అయిపోయింది టాస్క్. మొత్తానికైతే కామనర్స్ నుంచి అంటే ఓనర్స్ నుంచి ఒక వ్యక్తి క్యాప్టెన్ అయ్యాడు. మరి అతను క్యాప్టెన్ ఎలాగ చేశారో చూడాలి. డెమన్ పవర్ నిజంగా బాగా ఆడాడు. తను చాలా ఫిజికల్గా చాలా మంచిగా ఆడతాడని నిరూపితమైంది. కాకపోతే క్యాప్టెన్సీ కంటెండర్గా నలుగురు పెట్టడమే నచ్చలేదు. అట్లీస్ట్ ఇంకొక వ్యక్తిని 5 పెట్టాల్సింది. టాస్క్ మాత్రం నలుగురు మేలే కాబట్టి టాస్క్ పెట్టారు. రంగు పడుతుంది టాస్క్ పెట్టారు. ఒక ఫీమేల్ అంటే వేరే టాస్క్ పెట్టారనిపించింది. సో నలుగురు చాలా చక్కగా ఆడారు. సో క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో డెమన్ పవన్ గెలిచిన తర్వాత కెమెరాస్ అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది జరిగింది. ఈరోజు భరణిని రీతు చౌదరి గారు సెకండ్ రౌండ్లో రిమూవ్ చేయడానికి చాలామంది అభ్యంతరం చెప్తున్నారు. రీతు చౌదరి ఇలా చేస్తుందని. ఇది కామనర్స్ నుంచి, ప్రియా నుంచి, స్టేజ్ నుంచి వచ్చిన ఫోర్స్ వల్ల రీతు చౌదరి రిమూవ్ చేసిందని అంటున్నారు. ఇది నాకు మాత్రం కొంచెం పాస్ ఇచ్చినట్టు అనిపించింది. దాని తర్వాత రీతు చౌదరి రిమూవ్ చేసింది. ఇది విషయంలో మరి నాకు తెలిసి రీతు చౌదరి కరెక్ట్ అని నేను అనుకున్నాను. నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ. సంజన గారు భరణి గారిని క్యాప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ చేసినప్పుడు
ఎగ్గు ఎగ్గు విషయం అయినప్పుడు ఎగ్గు గొడవ అయినప్పుడు అందులో మెయిన్ చేసింది భరణి గారు. అతన్ని ఎందుకు సెలెక్ట్ చేశారని హరీష్ గారు అన్నారు. అక్కడ కొంచెం నాకు ఎందుకు కరెక్ట్ అనిపించి, అంతేకాకుండా సంజన గారు హరీష్ గారికి థమ్స్అప్ బాటిల్ ఇచ్చినప్పుడు హరీష్ గారు తిరిగి తనకి ఇచ్చి ఇది ఏమో రిటర్న్ గిఫ్ట్ ఏదో అన్నాడు. తనకి కౌంటర్ కూడా వేసాడు. ఏదో ఇంకా చాలా వాళ్ళిద్దరి మధ్య మాటలు ఎక్స్చేంజ్ జరిగాయి. కౌంటర్ మాత్రం ఇచ్చాడు హరీష్ గారు సంజన గారికి. సో ఇది ఈరోజు ఎపిసోడ్ 12 అండ్ క్యాప్టెన్సీ టాస్క్ అండ్ మిగతా టాస్క్ల యొక్క అప్డేట్ అండ్ అనాలిసిస్. వీళ్ళందరూ బాగా ఆడారు, అందరు ఇన్వాల్వ్ అయ్యి ఆడారు. డెమన్ పవన్ ఆడి గెలిచాడు. సో ఇది ఈరోజు యొక్క అనాలిసిస్ అండ్ రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.